నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఏదైతే ఫైర్ బ్రాండ్గా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి రోజాకే తిరిగి మరోసారి సీట్ను కేటాయిస్తూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మంత్రి రోజా ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం అనేక ఇప్పుడైనా మీ డౌట్లకి ఒక పులి స్టాప్ పడిందా? మీవే మీ డౌట్లే మీ పార్టీకి వేసుకుంటున్నారు. నేను చెప్తూనే ఉన్నాను. అనేక మీడియా ఛానళ్ళు విమర్శకులు మీ సొంత పార్టీలోనే వాళ్ళు కావాలని చేస్తారు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నా కదా ప్రతిసారి ఇంటర్వ్యూలో. సో నగిరి సీట్ నాదే, గెలవబోయేది నేనే అని కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు మీరు ఒప్పుకుంటారనుకుంటా. సో ఎలా అనిపిస్తుంది మేడం మూడోసారి తిరిగి ఇక్కడే? నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జగనన్న ఆశీస్సులతో 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మా నగిరి ప్రజల ఆశీస్సులతో. సో మూడోసారి మళ్ళీ నాకు అవకాశం జగనన్న ఇచ్చినందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జగనన్న ఆశీస్సులు, జగనన్న ఫోటో అజెండాతో మళ్ళీ నేను వెళ్తున్నాను. సో నగిరి ప్రజలు చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తే జగనన్నకి మాకు ఓటేయాలని. సో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. సో 2.5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, దానికి ముందు 5 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా, అనంతరం 2.5 ఏళ్ళు మంత్రిగా ఎలాంటి సేవలు అందించారు? సంతృప్తిగా ఉన్నారా, లేదా ఏదైనా చేయకుండా మిగిలిపోయింది అనేటువంటి ఏదైనా? పాలిటిక్స్ అనేది ఒక సముద్రం లాగా, నువ్వు ఎంత చేసినా చేయటానికి ఇంకా ఉంటూనే ఉంటుంది. అయిపోయింది అంటే ఇంకా దానికి ఇంకేం ఉండదు, ఎండ్ అయిపోయినట్టు అవుతుంది. సో జనాభా పెరుగుతూ ఉంటారు, కోరికలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ఎంత సంక్షేమం అభివృద్ధి చేసినా ఇంకా చేస్తూనే ఉండాలి. బట్ నా వరకు నేను గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి, అయితే పవర్లో చాలామందికి హెల్ప్ చేయాలి అనుకున్నాను. సో అదైతే నేను 100% చేశాను. నేను చాలా హ్యాపీగా ఉన్నా. 30-40 ఏళ్లలో నగరి, పుత్తూరు, వడమాలపేట, విజయపురం, నిండ్రలో చేయలేని అభివృద్ధి జగనన్న ఆశీస్సులతో నా ప్రజలకు నేను చేసుకున్నానన్న తృప్తి అయితే నాకుంది. శాశ్వతమైన ప్రాజెక్టులు అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఇవన్నీ చేయలేకపోయామనేటువంటివి కానీ, లేదా ఇంకా పెండింగ్లో ఉన్నా కానీ ఉన్న మిగిలి ఉన్నాయన్నమాట. తిరిగి అధికారంలోకి వస్తే చేయాలి, వర్క్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. టెండర్స్ అయిపోయి కూడా వర్క్ జరుగుతూ ఉంది. బుగ్గ కండ్రిగ దగ్గర మనకి స్టోరేజ్ కోసం, ఎందుకంటే వాటర్ స్టోరేజ్ చేసేదానికి మనకి ఆయకట్టు లేదు పెద్దది. సో రెయిన్స్ వచ్చినప్పుడు కానీ, లేదా కార్వేట్ నగరం డ్యామ్ తెరిచినప్పుడు ఆ వాటర్ మొత్తం చెన్నైకి వెళ్ళిపోతుంది వేస్ట్గా. సో దానికోసమే మనము ఫండ్స్ రిలీజ్ చేసుకున్నాము, టెండర్స్ అయింది, వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అది మిగతా అన్నీ కూడా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కానీ, సంక్షేమాన్ని, అలాగే మున్సిపాలిటీకి కావాల్సిన అన్ని రకాల వసతుల్ని ప్రజలకి, అంటే రోడ్స్ కానీ, లేదంటే పార్క్స్ కానీ, లేదా టెంపుల్స్ కానీ, లేదా అర్బన్ హెల్త్ సెంటర్స్ కానీ, లేదా ఎలక్ట్రిక్ క్రిమినేషన్ షెడ్స్ కానీ, అలాగే జాబ్స్ కోసం మీరు చూస్తే అమ్మయ్యప్పర్ గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా దగ్గరుండి నేను ఏపీఐసి చైర్పర్సన్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసాం. మంత్రిగా దాన్ని ఇప్పుడు వర్కింగ్లోకి వచ్చింది. అలాగే స్టూడెంట్స్ కోసము పాలిటెక్నిక్ కాలేజు, ఐటీఐ కాలేజెస్ అన్నీ కూడా కట్టడం జరిగింది. సో ఉన్న తక్కువ టైం, ఎందుకంటే ఆల్మోస్ట్ 2.5 years మనకి కోవిడ్లోనే పోయింది. ఆ 2.5 years మనం సర్వీస్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. మిగతా 2.5 years డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ వచ్చాం. మీ నియోజకవర్గంలోని 5 మండలాల్లో వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి, మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజా మాకేదో తీరని అన్యాయం చేసినటువంటి పరిస్థితి అనేసి ఏంటి మేడం? సో మీడియా వేదికగా అలా ఎవరైనా వచ్చి మీకు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకసారి అయితే బాగుంటుంది. అది కూడా కొన్ని వ్యతిరేక శక్తులు దగ్గరుండి ప్రెస్లో కూడా దాన్ని ఎంకరేజ్ చేయటం అనేది చాలా బాధగా ఉంది. ఎందుకంటే ప్రెస్కి నేను ఎప్పుడూ కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాను, ఏ రోజు కూడా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టింది లేదు. సో ఒకరు మీ దగ్గరకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీకు ఏం అన్యాయం జరిగింది అనేది ఒక క్వశ్చన్స్ వేయాలి. ఆ అన్యాయం జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేసి దానికి కూడా ఆన్సర్ వేస్తుంటే నేను జర్నలిస్టులు కూడా శభాష్ అని ఉంటా. కానీ అదేదో టీఆర్పీ కోసం రోజాని తిడితే చాలు ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవచ్చు అనే దీంట్లో గతంలో జనసేన నుంచి కొంతమంది, ఇప్పుడు మా పార్టీ నుంచి కొంతమంది. సో అలా ఎంకరేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మా ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటాం, మా పని ద్వారానో, మా బిహేవియర్ ద్వారానో, లేదా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానో, లేదా జగన్ గారి ఆశీస్సులతోనో ఎంతో కష్టపడితే మేము ఆ స్థాయికి వస్తాం. ఆ స్థాయిని ఈజీగా ఒక రాయితో అద్దాల మేడని పగలగొట్టినట్టు పగలగొట్టాలనుకోవటం చాలా బాధాకరం. సో అసమ్మతి అనేది ఎందుకు ఉంది అనేది వాళ్ళకే అర్థం కావాలి. ఏ విషయంలో ఉంది అనేది వాళ్ళు చెప్పాలి, మీడియాకైనా చెప్పాలి, లేదా మాకైనా చెప్పాలి, లేదా పార్టీ అధిష్టానంకైనా చెప్పాలి. ఎవరికి చెప్పలేదు. చెప్తే అధిష్టానమైన తీర్చుంటుంది కదా. ఒకవేళ నేను చేయలేకపోతే అధిష్టానం చేసిస్తుంది కదా, ఒకవేళ న్యాయబద్ధంగా ఉంటే. 4.5 సంవత్సరంలో అధిష్టానం రమ్మని పిలవలేదా, లేకపోతే అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వలేదా? కాబట్టి అది కరెక్ట్ కాదు. పదవులు అనుభవిస్తూ
వాళ్ళకి కావాల్సిన అన్ని వనరులు సమకూర్చుకొని కూడా ఈరోజు మాట్లాడటం అనేది కేవలం అదేదో వాంటెడ్గా చేసినట్టే అనిపిస్తుంది. సో నియోజకవర్గంలో ప్రత్యర్థి కూడా గతంలో ఉన్న ప్రత్యర్థి ఉన్నారు. సో ఈ దఫా పోటీ అంటే మీకు గెలిస్తే హ్యాట్రిక్ అవుతుంది, అతను గెలవాలనే ఒక ధ్యేయం. సో ఇద్దరికి ఇక్కడ బాధ ఏంటంటే కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జి ఉండాలంటారు. కానీ నా దరిద్రం ఏంటో నాకు ఉండేది కామెడీ పీస్ని పెట్టి వాడితో ఫైట్ చేయమని, మళ్ళీ నా పార్టీలో ఉన్న వాళ్ళు నాకు వ్యతిరేకమని వాళ్ళతో మాట్లాడించి ఏదో ఇక్కడ చాలా టైటు అన్న భ్రమని ప్రజలకి కల్పించి నాకు సీట్ లేకుండా చేయాలనుకోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే నా మీద కంటెస్ట్ చేసేవాడికి ఇండివిజువల్గా నేమ్ లేదు, ఇండివిజువల్గా అతను చేసిన సర్వీస్ కానీ డెవలప్మెంట్ కానీ ఏదీ లేదు. సో నేను కూడా 2004 నుంచి అపోజిషన్లో ఉన్నాను, 2009లో కూడా అపోజిషన్లో ఉన్నాను. ఒకసారి నా వర్క్ మీరు చూడండి. అపోజిషన్లో ఉన్నప్పుడు నేను ఎంత కష్టపడ్డాను, ప్రజల కోసం ఎన్ని విషయాల్లో నేను సపోర్టివ్గా నిలబడ్డాను. యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఉండి ఒక కంఫర్ట్ లైఫ్లో నుంచి వచ్చి ఒక లేడీగా ఉండి, అలాంటిది ఒక మగాడు ఒక ఏమంటారు యంగ్స్టర్గా ఉండి కూడా తను ఏం చేశాడు ఈ 5 ఏళ్ళు అనేది ఒకసారి చూడండి. ఏ విషయంలో అయినా కూడా ప్రజలకి, ఇప్పుడు మనం ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ప్రజా సమస్యల మీద గళమెత్తాలి, ప్రజా సమస్యలకి అండగా నిలబడాలి. అంతేగాని అక్కడ ఎవడో కూర్చొని ఉంటే ఆ పక్కన కూర్చొని ఒక ఫోటో తీసుకునేసి ఏదో సపోర్ట్ చేసినట్టే కాదు కదా. మీ కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది, మరి మీ కుటుంబం అప్పుడు ఎందుకు చేయలేకపోయింది? ఈరోజు వేలు పెట్టి చూపించి ఆ ఊర్లో ఎందుకు రోడ్డు వేయలేదు అని వాళ్ళ పచ్చపత్రికలో రాయిస్తున్నారు. ఆ ఊళ్ళో మీరు రోడ్డు ఇచ్చుంటే ఈరోజు నేను కేసే అవసరం వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే 30-35 ఏళ్ళుగా మీ కుటుంబమే ఈ నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉంది, ఆ పార్టీలో అయినా ఈ పార్టీలో అయినా ఏదో ఒక పదవిలో. మరి మీరు చేయలేదనేది ఒప్పుకోండి. 80% చేస్తే లేని 20% దగ్గర వెళ్ళి మీ పచ్చపత్రికలో అక్కడక్కడ ఇక్కడ ఏదో జరగలేదు అన్నట్టుగా పెడితే దానికి నేను భయపడలేదు. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలకి, ప్రతి కుటుంబానికి, ప్రతి విలేజ్కి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా, మా జగనన్న ద్వారా, నా ద్వారా అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి అన్నీ అందుతున్నాయి. వాళ్ళకు కూడా తెలుసు ఇన్నేళ్ళు చేయలేనిది ఇంత తక్కువ టైంలో వీళ్ళు చేయగలుగుతున్నారు అంటే ఖచ్చితంగా మరో అవకాశం ఇస్తే ఇంకా బెటర్గా చేస్తారు అనేది ప్రజల్లో ఉంది. కాబట్టి ఈరోజు టికెట్ ఎవరికి వస్తే వాళ్ళ అదృష్టవంతులు అనింది నేను. అందుకే లాస్ట్ ఇంటర్వ్యూలో ఎవరికి టికెట్ వస్తే వాళ్ళ అదృష్టవంతులు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వానికి ఓటేయడానికి ప్రతి ఓటరు సిద్ధంగా ఉన్నారు. ఏ కుటుంబం ఏం కోరుకుంటుందో ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని వాళ్ళకి అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు తెలుసుకోవాల్సింది అదే. ఎవరో పెట్టి అతనితో పోటీ టైటు అంటుంటే కొంచెం బాధాకరం. సొంత పార్టీలో ఉండే విమర్శకులకి వెనకాల ఉండేటువంటి ఎవరో బలమైన నేతల ఏంటి మేడం, అసలు ఎవరు ఫోర్స్ చేస్తున్నారు? అది మీరు కనిపెట్టాలి, ఇన్వెస్టిగేషన్ మీరు చేయాలి. నాకు అంత సమయం కూడా లేదు. సో నేను ప్రజల్లోనే ఉన్నాను, ప్రజల సమస్యలను తీర్చడంలో, ప్రజలకి అభివృద్ధి చేయటంలో మీరే చూస్తున్నారు. నిన్నటి వరకు మాకు 24 hours కూడా రౌండ్ ద క్లాక్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓపెనింగ్లు చేసినా కూడా ఫినిష్ అవ్వాల. అన్ని వర్క్స్ చేయించాము. సో లీడర్స్ని కాపాడుకుంటూ వచ్చాము. అట్లాగే ఇక కమ్యూనల్ మీటింగ్స్, మండల మీటింగ్స్ బిజీగా ఉన్నాం. కాబట్టి ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నేను ఎప్పుడు పట్టించుకోలేదు. జగన్ గారి పాలసీయే నాది. కష్టపడతాను, నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం, భారం భగవంతుడి మీద వేస్తాను, ఏదున్నా ఆయన చూసుకుంటారు. జాబితా రావడానికంటే 2 రోజుల ముందు జగన్ గారిని కలిసినట్టున్నారు. ఏంటి, ఏం పర్సనల్గా ఏం మాట్లాడారు? ఎలాంటి పర్సనల్ ఏం లేదు. అందరినీ కూడా ఎమ్మెల్యేస్ ఎవరికైతే కన్ఫర్మ్ అయిందో అందరినీ కూడా పిలిచి ఇంకా రాబోయే ఎలక్షన్ టైం 45 days అనుకున్నాం మనం. ఇప్పుడు 2 months అయింది. సో ఈ 2 months ప్రణాళిక ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, సో ఎలా గెలిచి రావాలి అనే దాని మీద కాదు. ఆ రోజు అందరూ వచ్చారు. నేను అంబటి గారు, గోపిరెడ్డి గారు అందరూ వచ్చినారు. నెక్స్ట్ డే ఉండింది మన డిస్టిక్ది. సో నేను ముందు రోజే నన్ను దీని మీద పిలిపిస్తే మాట్లాడేసి వచ్చాను. సో ఎప్పుడూ కూడా అన్న ఒక